మేడం మీనాక్షి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆమెను రాజ్యసభకు పంపాలనుకున్న ఏఐసీసీ మధ్యప్రదేశ్ నుంచి పార్టీ క్యాండిడేట్గా మీనాక్షి పేరును అనౌన్స్ కూడా చేసింది. కట్ చేస్తే అక్కడున్న గ్రూప్ పాలిటిక్స్ మీనాక్షి రాజ్యసభ ఎంట్రీకి బ్రేకులు వేస్తున్నాయట. దీంతో క్యాంప్ పాలిటిక్స్ లో భాగంగా ఓవర్ టు తెలంగాణ అయిపోనుందట సీన్. ఇంతకు మీనాక్షికి రాజ్యసభ ప్రవేశం దక్కేనా? ఎమ్మెల్యేల క్యాంప్ హైదరాబాద్ కు షిఫ్ట్ అయితే పిక్చర్ మారుతుందా? మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ రేసులో మీనాక్షి నటరాజన్. పార్టీకి ఫుల్ టైం వర్క్ చేస్తూ ఉండడంతో మీనాక్షికి ప్రమోషన్. గ్రూప్ పాలిటిక్స్ తో మీనాక్షి రాజ్యసభ సీటుకు బ్రేకులు. ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించేందుకు ప్లాన్. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లుగా తయారైందట తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పరిస్థితి. మీనాక్షి పార్టీకి ఫుల్ టైం వర్క్ చేస్తూ ఉండడంతో ఆమెకు ప్రమోషన్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. అందుకే రాజ్యసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ నుంచి పార్టీ తరఫున అవకాశం కల్పించింది. కానీ అక్కడున్న గ్రూప్ పాలిటిక్స్ ఆమెకు ఇబ్బందికరంగా మారాయట. పార్టీ అధిష్టానం మీనాక్షి పేరును ప్రతిపాదిస్తే అక్కడున్న సీనియర్ నేతలు ససేమెరా అంటున్నారట. ఇది అదునుగా బీజేపీ రంగంలోకి దిగాలని చూస్తోందట. దీంతో మధ్యప్రదేశ్లోని ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కాంగ్రెస్ కు బిగ్ టాస్క్ గా మారింది అంటున్నారు. మధ్యప్రదేశ్లో 3 రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఆ రాష్ట్రంలో మొత్తం 230 మంది ఎమ్మెల్యేలున్నారు. అధికార బీజేపీకి 165 మంది, ప్రతిపక్ష కాంగ్రెస్ కు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజ్యసభ సీటు దక్కాలంటే ఒక్కొక్క స్థానానికి 58 మంది ఎమ్మెల్యేలు అవసరం. సంఖ్యాబలం ఆధారంగా బీజేపీకి 2, కాంగ్రెస్ కు 1 రాజ్యసభ సీటు దక్కడం ఖాయం. కానీ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ముసలం స్టార్ట్ అయింది. రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షిని అధిష్టానం ఎంపిక చేయడంపై పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. మధ్యప్రదేశ్లోని సీనియర్ నేతలు కమల్ నాథన్, దిగ్విజయ్ సింగ్లు మీనాక్షి అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మీనాక్షికి కాకుండా కమల్ నాథన్ కు ఇవ్వాలని దిగ్విజయ్ సింగ్ బహిరంగంగా కామెంట్స్ చేశారు. ఇలా కాంగ్రెస్ లో గ్రూప్ వారు నెలకొంటూ ఉండడంతో అధికార బీజేపీ రంగంలోకి దిగింది. ఇదే మంచి ఛాన్స్ గా భావించి 3వ అభ్యర్థిని రంగంలోకి దించాలని బీజేపీ ప్లాన్ చేస్తోందట. స్వయంగా బీజేపీ సీఎం మోహన్ యాదవ్ 3వ సీటు కూడా బీజేపీకే వస్తుందని కామెంట్స్ చేయడంతో కాంగ్రెస్ శిబిరంలో టెన్షన్ మొదలైంది. మధ్యప్రదేశ్ సీఎం చేసిన కామెంట్స్ తో కాంగ్రెస్ అలర్ట్ అయిందట. అక్కడున్న ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందట. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కి ఉన్న 64 మంది ఎమ్మెల్యేలను క్యాంపునకు తరలించాలని భావిస్తోందట. ఎమ్మెల్యేల క్యాంపును మధ్యప్రదేశ్ లో కాకుండా బయట పెట్టాలని నిర్ణయించారట. ఎమ్మెల్యేలకు సేఫ్ ప్లేస్ గా తెలంగాణ అయితే బాగుంటుందని అధిష్టానం ఆలోచన చేసిందట. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం, మీనాక్షి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కాబట్టి ఇక్కడైతేనే కరెక్ట్ అని భావిస్తున్నారట. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఏ క్షణంలోనైనా హైదరాబాద్ కు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని అధిష్టానం పెద్దలు ఇప్పటికే సూచించినట్లుగా చెబుతున్నారు. దీంతో మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల ఎపిసోడ్ ఓవర్ టు తెలంగాణ అన్నట్లుగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షికి రాజ్యసభ సీటు దక్కుతుందో లేక కాంగ్రెస్ ఇంటర్నల్ పాలిటిక్స్ లో భాగంగా హుష్ కాకి అవుతుందో చూడాలి మరి.